మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఠాగూర్ చిత్రం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన నిజాన్ని సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ బయటపెట్టారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. నిర్మాత తన స్నేహితుడే కావడంతో అగ్రిమెంట్ చేసుకోలేదు. ఠాగూర్ సినిమా రీమేక్ రైట్స్ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు వివి వినాయక్ మార్పులు చేర్పులు. ఇక స్టోరీలోకి వెళ్తే, చిరంజీవి కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో ఠాగూర్ ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవినీతిపై పోరాడే ఒక ప్రొఫెసర్ కథగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాడమే కాకుండా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో చిరు అద్భుతమైన నటన, డైలాగ్స్ హైలైట్గా నిలిచాయి. అయితే మెగాస్టార్ కెరియర్లోనే మైలురాయి లాంటి ఈ సినిమా డాక్టర్ రాజశేఖర్ చేయాల్సిందనే సంగతి ఈ జనరేషన్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. ఠాగూర్ చేతులు మారడం వెనక ఏం జరిగిందనే విషయాన్ని రాజశేఖర్ తాజాగా వెల్లడించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా నటించిన తమిళ సినిమా రమణ 2002లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీని రీమేక్గానే ఠాగూర్ తెరకెక్కింది. నిర్మాత బి మధు ఈ చిత్రాన్ని తెలుగులో భారీ బడ్జెట్తో నిర్మించారు. నిజానికి రమణ రీమేక్స్ రైట్స్ ముందుగా హీరో రాజశేఖర్ తీసుకున్నారు, కానీ చివరకు మధు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. రాజశేఖర్ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఠాగూర్ నేను కొనుక్కున్న సినిమా, నేనే చేయాల్సింది, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, నిర్మాత నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. అప్పుడు ఠాగూర్ మధు ఆ ప్రొడ్యూసర్ని కలిసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చిరంజీవి కోసం ఆ సినిమాను పట్టుకెళ్ళిపోయారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఆ సినిమా ఇవ్వలేదు. ఇది జరిగింది అని ఆనాటి వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా రీమేక్ రైట్స్ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. చిరంజీవి రాజశేఖర్ల మధ్య విభేదాలు రావడానికి ఇదే కారణమని చెప్పుకునేవారు. రాజశేఖర్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయనపై జీవిత రాజశేఖర్ దంపతులు తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలోనే రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై మెగా అభిమానులు రాళ్ల దాడి చేశారు. పరిస్థితి మరింత సీరియస్గా మారడంతో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి తన ఫ్యాన్స్ చేసిన దానికి జీవిత రాజశేఖర్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అప్పటికీ సర్దుకుపోయినట్లుగా కనిపించినా ఏదో ఒక సందర్భంలో ఈ వివాదం తెర మీదకి వస్తూనే ఉండేది. ఒక ఏడాది మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ చిరు రాజశేఖర్ మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే అవన్నీ మర్చిపోయి చిరు రాజశేఖర్, మంచు మోహన్ బాబు, నాగబాబు తదితరులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఠాగూర్ గురించి రాజశేఖర్ మాట్లాడడంతో అప్పుడు జరిగిన వివాదాలను సినీ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఠాగూర్ విషయానికి వస్తే, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు వివి వినాయక్ మార్పులు చేర్పులు చేశారు. చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మార్చేశారు. ఇవన్నీ తెలుగులో వర్కౌట్ అయ్యాయి. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఆలోచింపచేసే సామాజిక బాధ్యత కూడా ఉండాలని ఠాగూర్ నిరూపించింది. ఈ సినిమాలో శ్రేయ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. మణిశర్మ అద్భుతమైన పాటలు సమకూర్చారు. ఈ చిత్రం 2053 కేంద్రాల్లో 50 రోజులు, 192 కేంద్రాల్లో 100 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది. 3 ఏళ్ల తర్వాత పోకిరి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. రాజశేఖర్ నటించి ఉంటే ఠాగూర్ రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆయన ఒక మంచి కథలో నటించే ఛాన్స్ మిస్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. చిరంజీవి కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో ఠాగూర్ ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవినీతిపై పోరాడే ఒక ప్రొఫెసర్ కథగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాడమే కాకుండా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో చిరు అద్భుతమైన నటన, డైలాగ్స్ హైలైట్గా నిలిచాయి. అయితే మెగాస్టార్ కెరియర్లోనే మైలురాయి లాంటి ఈ సినిమా డాక్టర్ రాజశేఖర్ చేయాల్సిందనే సంగతి ఈ జనరేషన్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. ఠాగూర్ చేతులు మారడం వెనక ఏం జరిగిందనే విషయాన్ని రాజశేఖర్ తాజాగా వెల్లడించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా నటించిన తమిళ సినిమా రమణ 2002లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీని రీమేక్గానే ఠాగూర్ తెరకెక్కింది. నిర్మాత బి మధు ఈ చిత్రాన్ని తెలుగులో భారీ బడ్జెట్తో నిర్మించారు. నిజానికి రమణ రీమేక్స్ రైట్స్ ముందుగా హీరో రాజశేఖర్ తీసుకున్నారు, కానీ చివరకు మధు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. రాజశేఖర్ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఠాగూర్ నేను కొనుక్కున్న సినిమా, నేనే చేయాల్సింది, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, నిర్మాత నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. అప్పుడు ఠాగూర్ మధు ఆ ప్రొడ్యూసర్ని కలిసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చిరంజీవి కోసం ఆ సినిమాను పట్టుకెళ్ళిపోయారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఆ సినిమా ఇవ్వలేదు.
ఇది జరిగింది అని ఆనాటి వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా రీమేక్ రైట్స్ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. చిరంజీవి, రాజశేఖర్ల మధ్య విభేదాలు రావడానికి ఇదే కారణమని చెప్పుకునేవారు. రాజశేఖర్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయనపై జీవిత రాజశేఖర్ దంపతులు తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలోనే రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై మెగా అభిమానులు రాళ్ల దాడి చేశారు. పరిస్థితి మరింత సీరియస్గా మారడంతో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి తన ఫ్యాన్స్ చేసిన దానికి జీవిత రాజశేఖర్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అప్పటికీ సర్దుకుపోయినట్లుగా కనిపించినా ఏదో ఒక సందర్భంలో ఈ వివాదం తెర మీదకి వస్తూనే ఉండేది. ఒక ఏడాది మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ చిరు రాజశేఖర్ మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే అవన్నీ మర్చిపోయి చిరు రాజశేఖర్, మంచు, మోహన్ బాబు, నాగబాబు తదితరులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఠాగూర్ గురించి రాజశేఖర్ మాట్లాడడంతో అప్పుడు జరిగిన వివాదాలను సినీ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఠాగూర్ విషయానికి వస్తే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు వివి వినాయక్ మార్పులు చేర్పులు చేశారు. చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మార్చేశారు. ఇవన్నీ తెలుగులో వర్కౌట్ అయ్యాయి. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఆలోచింపచేసే సామాజిక బాధ్యత కూడా ఉండాలని ఠాగూర్ నిరూపించింది. ఈ సినిమాలో శ్రేయ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. మణిశర్మ అద్భుతమైన పాటలు సమకూర్చారు. ఈ చిత్రం 2053 కేంద్రాల్లో 50 రోజులు, 192 కేంద్రాల్లో 100 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది. 3 ఏళ్ల తర్వాత పోకిరి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. రాజశేఖర్ నటించి ఉంటే ఠాగూర్ రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆయన ఒక మంచి కథలో నటించే ఛాన్స్ మిస్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు.